గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు అభిప్రాయం చెప్పండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీస్. ఓటర్ల జాబితాపై స్తంభించిన పార్లమెంట్. ఉభయ సభల్లో విపక్షాల నిరసనలు. వచ్చే వారం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక. టెట్ ఉత్తీర్ణులు 59,692 మంది. ఫలితాలు విడుదల. అపాచీల ఆగమనం. బీసీ బిల్లుకు పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వాలి. అభిశంసనే చిచ్చురేపిందా? ధన్ఖడ్ రాజీనామా వ్యవహారంలో అనేక ప్రశ్నలు. రాజీనామా ఆమోదం ఆది నుంచి వివాదాస్పదమే. ఉచిత ప్రయాణాలు 200 కోట్లు. మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డ్. ఆర్టీసీ జీరో టికెట్ల జారీలో కీలకమైన మైలురాయి. పట్టణీకరణతో ముంపు. ప్రమాదంలో బారిన దేశంలో 3/3 జనాభా. ఇప్పుడు సాక్షి. ఉద్యోగాలకు టాప్ టాటా గ్రూప్. దేశీయంగా ఉద్యోగాలకు అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్లుగా టాటా గ్రూప్, గూగుల్, ఇండియా, ఇన్ఫోసిస్ నిలిచాయి. స్థానిక పోరు కారు హుషారు. స్థానిక సంస్థల ఎన్నికల బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అన్ని స్థాయిల్లో సమన్వయ కమిటీల ఏర్పాటుపై పార్టీ దృష్టి పెట్టింది. మెడికల్, యూజీ, పీజీ పరీక్షల్లో జంబ్లింగ్. ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే ఆంధ్రను అమ్మాలి. విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. మహిళలకు కూటమి సర్కార్ మరో ధోకా. రాజీ పడలేకే జస్టిస్ వర్మ అభిశంసన అంశమే కారణమా? రెండో రోజు రగడ. పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల ఆందోళన. మద్దతు కూడగడతాం. బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా పార్టీలను కోరతాం. డిప్యూటీ సీఎం భట్టి. అపాచీ ఆగయా. 15 నెలల నిరీక్షణ తెర. అత్యాధునిక H-64 ఈ అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి భారత్కు చేరుకున్నాయి. ఫ్యాటీ లివర్, పారా హుషార్. మీ పొట్ట బాగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తుందా? ఇలా పొట్ట ముందుకు వస్తే మొదట చూసుకోవాల్సింది కాలేయాన్ని. ఫిజిక్స్, డిగ్రీ ఫిజిక్స్, ఏఐ ట్రెండ్స్. డిగ్రీ ఫిజిక్స్ సిలబస్లో మార్పులు. ఏఐతో అనుసంధానం చేసే చాప్టర్స్. వైద్య రంగంలో విద్యార్థులను నిలబెట్టేలా సిలబస్. ఆమోదం తెలిపిన వర్సిటీలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు. తొలి దశలో జీహెచ్ఎంసీ పరిధిలో అమలు. పేదలు నివసిస్తున్న చోటే G+3 పద్ధతిలో నిర్మాణం. 4 జిల్లాల కలెక్టర్తో మంత్రి పొంగులేటి సమీక్ష. అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పథకం తొలి దశ కొలిక్కి. ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసాహారం తిని ఆసుపత్రి పాలు. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది తీవ్ర అస్వస్థత. ఒకరి మృతి. మిగిలిన వారికి కొనసాగుతున్న చికిత్స. 3 పరిస్థితి విషమం. మృతుడు ఆర్టీసీ కండక్టర్. హైదరాబాద్లోని వనస్థలపురంలో విషాదం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందా? ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా? బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ ప్రశ్నలు. అడ్వకేట్ జనరల్తో జిష్ణుదేవ్ వర్మ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని చట్టానికి సవరణ. ఇది చట్టపరంగా ఉన్న హక్కేనన్న ఏజీ. మరింత మంది నిపుణులతో ఆర్డినెన్స్పై చర్చిస్తున్న గవర్నర్. త్వరలోనే నిర్ణయం. రాష్ట్ర సర్కార్ వైఫల్యాలను ఎండగట్టండి. నాయకులందరినీ కలుపుకొని వెళ్ళండి. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. రామచంద్రరావుకు జేపీ నడ్డా దిశానిర్దేశం. ఎయిర్ ఇండియా విమానంలో మంటలు. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్లో స్వల్ప అగ్ని ప్రమాదం. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు. టెట్ ఫలితాలు విడుదల. 90,205 మంది పరీక్షకు హాజరు కాగా 30,649 మంది పాస్. 34% ఉత్తీర్ణత నమోదు. ఉపకాయాన్ని పసిగట్టే జన్యు పరీక్ష. పెద్దగా అయ్యాక స్థూలకాయం బారిన పడే ప్రమాదంపై చిన్నప్పుడే చెప్పే పాలిజెనిక్ రిస్క్ స్కోర్. జీవనశైలి మార్పులతో ఆ ముప్పును తప్పించుకునే వీలు. అంతర్జాతీయ అధ్యయనంలో భాగంగా భారతీయులు జన్యువులపై CCMB పరిశోధన. భారత్పై జలఖడ్గం. బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యాం. వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్టు. తాండూరులో 11.18 సెంటీమీటర్ల వాన. దౌలతాబాద్లో 10.68 సెంటీమీటర్లు. పలు కాలనీలో నీట మునిగిన ఇండ్లు. ముంపులో వందలాది ఎకరాల పంటలు. మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేటు. ట్యాంక్బండ్పై దాశరథి విగ్రహం ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభం. మహాకవి పేరు శాశ్వతంగా నిలిచేలా మరిన్ని కార్యక్రమాలు. అన్ని పంచాయతీల్లో దాశరథి సాహిత్యం సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి వెల్లడి. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి శత జయంతి ఉత్సవాలు. అన్నవరం దేవేందర్కు పుష్కరం ప్రదానం. రాజీనామాకు కారణాలేమిటి? ధన్ఖడ్ ఆకస్మిక నిర్ణయంపై భిన్న విశ్లేషణలు. ఇప్పుడు వెలుగు. ఆర్టీసీలో 200 కోట్ల ఫ్రీ టికెట్స్. పేపర్ 1లో 61%, పేపర్ 2లో 34% క్వాలిఫై. సాగర్ నిండక ముందే శ్రీశైలంకు చిల్లు. వరద వచ్చినట్లే సీమకు తరలిస్తున్న ఏపీ. పోతిరెడ్డి ద్వారా రాయలసీమకు ఇప్పటికే 50 టీఎంసీలు పైగా తరలింపు. రష్యా ఆయిల్ కొంటే మీ ఆర్థిక వ్యవస్థను కూలగొడతాం. అమెరికా సెనేటర్ గ్రాహం హెచ్చరిక. భారత్, చైనా, బ్రెజిల్పై 100% ట్యాక్స్ తప్పదని వార్నింగ్. ఎయిర్ ఇండియా విమానంలో మంటలు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాక ఘటన. ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిన పవర్ యూనిట్. సురక్షితంగా కిందికి దిగిన ప్రయాణికులు.
గురుకులాల్లో ఫుడ్పై మానిటరింగ్ కమిటీ మండల స్థాయిలో ఏర్పాటు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ తలోదారి. బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు, కుదరదని తేల్చి చెప్తున్న బీజేపీ లీడర్లు. బిల్లుల ఆమోదానికి గడువు పెట్టొచ్చా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. రేవంత్ జైలుకెళ్లడం ఖాయం. ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఆయన అరెస్ట్ అవుతాడు. రాహుల్ ఫోను మానిటర్ చేస్తున్నట్టు అనుమానం. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి. ఇరు పార్టీల ట్యాపింగ్ ఉదంతంపై విచారణ జరపాలి. సెట్పై మాకు నమ్మకం లేదు, సీబీఐకి అప్పగించాలి. రాజ్యాంగ వ్యవస్థలని ధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అక్రమ ఆదేశాలు పాటించే పోలీసులకు జైలుకే. పోలీస్ శాఖ నిర్వీర్యంపై నా రక్తం మరిగిపోతున్నది. యూనిఫామ్లో ఉంటే మైనంపల్లిని జైలులో వేసేటోని. మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. రాడార్లో మేడం. కాంగ్రెస్ దూత ఫోన్కు తప్పని సర్కారీ ట్యాపింగ్. 6 మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేల ఫోన్లకు దొంగ చెవులు. అధిష్టానం పెద్దలతో ఏం మాట్లాడుతున్నారో వినేందుకు నిఘా సన్నిహితులు, కుటుంబీకులు ఫోన్ కాల్స్ ఎత్తడానికి నేతల జంకు. సిగ్నల్ యాప్, ఫేస్ టైంలోనే మాట్లాడుకుంటున్న ముఖ్యులు. కార్పొరేట్లు క్విట్ ఇండియా. మోడీ సర్కార్పై రైతన్నల రణగర్జన. దేశవ్యాప్త నిరసనకు ఎస్కేఎం పిలుపు. లక్షలాది కంపెనీలకు తాళం. మోదీ హయాంలో మూతపడినవి 6.25 లక్షల పైనే. తలసిరిలో తెలంగాణే మేటి. వ్యక్తిగత ఆదాయంలో అద్భుత ప్రగతి. ఆదాయంలో దూసుకెళ్లిన తెలంగాణ పెద్ద రాష్ట్రాలతో పోటీపడి 3వ స్థానం. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటన. ఇది కేసీఆర్ ముందు చూపు, బీఆర్ఎస్ నిబద్ధత కలిగిన పరిపాలనకు నిదర్శనం. కంచగచ్చిపోలిపై మారని సర్కార్. చెట్ల పునరుద్ధరణపై సుప్రీంకోర్టు హెచ్చరించిన చర్యలు లేవు. అడవి పునరుద్ధరణ పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. ఇప్పటి వరకు ఇలాంటి పనులు చేపట్టిన రేవంత్ సర్కార్. కంచగచ్చిపల్లి విధ్వంసంపై నేడు సుప్రీంలో విచారణ.